Hello everyone, good morning and welcome to another episode. So, ఇవాళ డే ఇన్ ద కిచెన్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ బ్యాటర్ రెడీ చేశాను. దోశ వేస్తాను అండ్ పల్లి చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, ప్రాబబ్లీ ఎగ్స్ చేయాలనుకుంటున్నాను. సో మా ఇంట్లో ఎవ్రీడే ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఈదర్ చికెన్ ఆర్ ఎగ్స్, సమ్ టైమ్స్ నాన్ వెజ్లో ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది. కంపల్సరీ ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది వీక్ అంతా. ఒక్కొక్కసారి సేమ్ రెసిపీస్ చేస్తుంటాను. ఇప్పుడు వీడియోస్ కోసం అని డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ వాట్ ఐమ్ కుకింగ్. ఇది నా దోశ బ్యాటర్, జస్ట్ పప్పు రైస్ అంతే, ఇంకేం వేయను నేను. ఇందులో కొంచెం మెంతులు వేస్తాను అంతే. పల్లి చట్నీ ఇప్పుడే గ్రైండ్ చేశాను. నేను చాలా సింపుల్గా కుక్ చేస్తుంటాను, ఎక్కువ స్ట్రెస్ అవ్వను కుకింగ్ విషయంలో. అంటే అఫ్కోర్స్ అన్ని స్క్రాచ్ నుంచి చేస్తాను, బట్ ఎస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి, అంటే కొంతమంది కొన్ని ఛానల్స్లో కొన్ని రెసిపీస్లో చూస్తుంటాను చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి ఏవో వేసి అంత నేను ఎప్పుడు చేయను. నేను చాలా సింపుల్. ఇప్పుడు పల్లి చట్నీ అంటే జస్ట్ పల్లీలు, కొంచెం చట్నీ పప్పు అండ్ కొన్ని చిల్లీస్, సాల్ట్ అంతే. అది చాలా టేస్టీగా ఉంటుంది, దోశతో చాలా బాగుంటుంది. అలా ఎందుకంటే ఒక్కదాన్ని ఉంటాను కదా, అన్నీ నేను ఒక్కదాన్ని చేయడం వల్ల సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా కుక్ చేసేలాగే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు క్యాస్ట్ ఐరన్ దోశ తావే వాడతాను. ఇంతకుముందు నాన్ స్టిక్ వాడేదాన్ని, బట్ అగైన్ చాలా నేర్చుకుంటున్నాం కదా ఈ మధ్యన, ఏది హెల్దీ ఆప్షన్సో ఏది అన్హెల్దీ ఆప్షన్సో. సో నేను ఎప్పుడు క్యాస్ట్ ఐరన్, ఇందులో కూడా చాలా దోశ చాలా స్మూత్గా వస్తుంది, మాడదు, అంటదు. సో దోశ వేసే ముందు అందరిలానే మన యూట్యూబ్లోనే నేర్చుకున్నాను నేను. ఇలా ఆనియన్ హాఫ్ కట్ చేసి కొంచెం ఆయిల్లో డిప్ చేసి అది తావా మొత్తం పాయితే స్మూత్గా వస్తాయి దోశలు. షించు మేడం ఇంకా లేవలేదు. షించు మేడం లేచే ముందే బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసి నేను డిష్లో పెట్టేస్తాను, సో దాట్ తను లేచిన వెంటనే అలా తినిపించారు. ఫస్ట్ దోశ ఎప్పుడు నాకు సరిగ్గా రాదు, చూద్దాం ఈసారి ఎలా వస్తుందో. అందరికీ ఫెయిల్ అవుతుంది ఫస్ట్ దోశ. కొంచెం ఆయిల్ చాలు, మరీ ఎక్కువ వేయకుండా. టూ మచ్ ఆయిల్ కూడా మంచిది కాదు కదా. చూసారా దోశ ఎంత బాగా వస్తుందో? ఒకసారి అలా ఆనియన్ రాస్తే దోశ చాలా బాగా వచ్చేస్తుంది. ఐ డోంట్ నో, దాని వెనక సైంటిఫిక్ రీజన్ అయితే నాకు తెలియదు, బట్ ఇట్ ఆల్వేస్ హెల్ప్స్. టైం అయితే 10 o'clock అయింది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది. వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి డిష్లో పెట్టేశాను. షించు ఇంకా లేవలేదు. షించు కాస్త సిగ్గా ఉంది, క్లైమేట్ అది చేంజ్ అయింది కదా, కొంచెం కోల్డ్ చేసింది. సో అది కొంచెం లేట్గా లెగుస్తుంది. నా లంచ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టాను. ఇవాళ చేయడానికి పెద్ద ఏం లేదు, సింపుల్గా డ్రమ్ స్టిక్ అండ్ ఎగ్ కర్రీ చేస్తాను.